మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం 9వ భాగం. శక్తి తరంగం కొట్టిన బలమైన దెబ్బకి మైకం ముంచుకు వచ్చినంత పనయింది గోపాలానికి. తన పని అయిపోయిందనే అనుకున్నాడతను. గురువుగారికి సేవలు చేసి పెద్ద పెద్ద మంత్రాలు నేర్చుకుని మంత్రవాదిగా పేరు తెచ్చుకోవాలని 10 మంది చూస్తుండగా తన షర్ట్ పట్టుకుని అవమానించిన పాండు వంటి లోఫర్లని ఒక ఆట ఆడించాలని ఆశపడిన తను అన్యాయంగా హతమారిపోతున్నందుకు ఎంతో బాధపడ్డాడతను. అయిపోయింది, అంతా సర్వనాశనమైపోయింది. అనవసరంగా నీకు ఆశలు చూపించాను. వెంకటమ్మ, నన్ను క్షమించు అని అనుకుంటూ ఉండగా దబ్బుమని పడ్డాడు వాగులోని నీళ్లల్లో. మంచు కంటే చల్లగా ఉన్నాయి నీళ్లు. 2 మునకలు వేసేసరికి దూరంగా పారిపోయింది అతన్ని ఆవరించుకోబోతున్న మైకం. మైకం దూరమవగానే గుర్తుకు వచ్చింది ప్రస్తుతం. గురువుగారు, గురువుగారు అని పిలుస్తూ చుట్టూ చూశాడు. కనులు తేలవేసి నీళ్లల్లో మునకలు వేస్తూ నెమ్మదిగా నీటివాలుకు కొట్టుకుపోతున్నాడు గురువుగారు. అలా చూస్తూ ఉంటే దూరంగా వెళ్లిపోవటం జరుగుతుంది, లేదా నీటిలో మునిగిపోవటమైనా జరుగుతుంది. బలంగా 3 బారెలు వేసి ఆయన్ని చేరుకున్నాడు గోపాలం. వెనక నుంచి ఒడిసి పట్టుకుని జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకువచ్చాడు. ఒడ్డు మీద పడుకోబెట్టి తెలివి తెప్పించే ప్రయత్నం చేయలేదతను. వెనక్కి వెళ్లిపోయిన శక్తి తరంగం మరోసారి వచ్చి ఒళ్ళు వాచిపోయేటట్లు దెబ్బ కొడుతుందన్న భయం అతన్ని ఒక్క క్షణం కూడా అక్కడ ఆగనీయలేదు. గురువుగారి చేతిలోనే ఉండిపోయిన మంత్రదండం వంటి చేతికర్రను తన ఎడమ చేతిలోకి తీసుకున్నాడు. నడుములు జారిపోయిన రబ్బర్ బొమ్మ మాదిరి వేలాడబడుతున్న గురువుగారిని భుజానికెత్తుకుని సాధ్యమైనంత వేగంగా పరుగు మొదలుపెట్టాడు. తూర్పు దిక్కున వేగుచుక్క ప్రత్యక్షమైంది అతను మర్రి చెట్టును చేరుకునేసరికి. వెంకటమ్మ, వెంకటమ్మ, గురువుగారి తలకు కట్టుకట్టాలి, అర్జెంట్ అని వెంకటమ్మను పిలుస్తూ మర్రి చెట్టు మొదట్లో పడుకోబెట్టాడు భుజాల మీద ఉన్న గురువుగారిని. తన ముఖం మీది నుంచి కళ్లల్లోకి జారుతున్న స్వేద బిందువుల్ని షడ్భుజానికి అద్దుకుంటూ వెంకటమ్మా అని పిలిచాడు. ఆ పిలుపుకు కూడా సమాధానం రాకపోయేసరికి అనుమానంగా చూస్తూ మర్రి చెట్టు వెనక్కి వచ్చాడు. తను అడవిలోకి వెళ్లేటప్పుడు ఎలా పరిచి ఉన్నాయో అలాగే కనిపిస్తున్నాయి నేలమీది దుప్పట్లు. తెరిచి ఉంది ట్రంకు పెట్టె. దానికి కాస్తంత అవతలగా పడి ఉంది అందులో ఉండవలసిన చిన్న పెట్టె. రైల్వే ట్రాక్ పక్కన నడుస్తున్నప్పుడు వెనకాల నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దూసుకు వస్తే గుండెలు ఎలా జల్లుమంటాయో అలాగే గుభిల్లుమన్నది గోపాలం గుండె ఖాళీగా పడి ఉన్న చిన్న పెట్టెను చూసేసరికి. ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో ఆలోచించక, గురువుగారు, కొంప మునిగింది. మీ ట్రంకు పెట్టెలో ఉండాల్సిన చిన్న పెట్టె ఖాళీగా ఉంది. వెంకటమ్మ కనిపించడం లేదు. ఏమైనా దారుణం జరిగిందేమోనని భయంగా ఉంది అంటూ గురువుగారి చెవి దగ్గర బిగ్గరగా అరిచాడు. అతనన్న మాటల వల్ల చలనం కలిగిందో లేక కదలకుండా పడుకోవటం వల్ల స్వస్థత చేకూరి కదలిక వచ్చిందో తెలియదుగాని చిన్నగా శబ్దం చేస్తూ తలను అటూ ఇటూ కదిలించాడు గురువుగారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మర్రి చెట్టు వెనక్కి వచ్చి ఖాళీగా ఉన్న సత్తుపాత్రనొకదాన్ని నీటిగుంట దగ్గరికి తీసుకుపోయాడు గోపాలం. మురికి వాసనతో అసహ్యాన్ని కలిగిస్తున్న నీటిని ఆ పాత్రతో తీసుకువచ్చి గురువుగారి ముఖం మీద చిలకరించాడు. గోపాలం, గోపాలం తలను ఇంకా కొంచెం గట్టిగా కదిలిస్తూ పలవరించాడు గురువుగారు. నేనే గురువుగారు, ఇక్కడే ఉన్నాను, కళ్ళు తెరవండి, ఒక్కసారి నా వంక చూడండి ఆయన బుగ్గల్ని మృదువుగా తడుతూ అన్నాడు గోపాలం. దాహంగా ఉంది, నీళ్లు కావాలి పెదవుల్ని నాలుకతో తడుముకుంటూ చెప్పాడు గురువుగారు. రెండో ఆలోచన లేకుండా సత్తుపాత్రలో మిగిలి ఉన్న నీళ్లను అతని పెదవుల మీదికి వంపాడు గోపాలం.
ఐస్ బాక్స్లో పెట్టి చల్లబరిచిన మినరల్ వాటర్ని తాగినట్లు గుటకలు వేశాడు గురువుగారు. కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ, ఎక్కడ ఉన్నాం? మనల్ని దెబ్బ కొట్టిన శక్తి తరంగం ఏమైంది అని అడిగాడు. ఒకటొకటిగా అడవి మధ్యలో కొండవాగు దగ్గర జరిగినవన్నీ వివరంగా చెప్పాడు గోపాలం. పనిలో పనిగా చిన్న పెట్టెను గురించి కూడా వెల్లడించేశాడు. ట్రంకు పెట్టెలో అతిభద్రంగా ఉండవలసిన ఆ పేటిక ఖాళీగా బయటపడి ఉన్నదని వినేసరికి రక్తం లేనట్లు తెల్లగా పాలిపోయింది ఆయన వదనం. ఒంట్లో చాలినంత ఓపిక లేకపోయినా మర్రి చెట్టు గట్టు మీద చేతుల్ని ఆనించి గబగబా లేచి నిలబడటానికి ట్రై చేశాడు. అయ్యయ్యో, మీరు కదలకూడదు గురువుగారు, తలమీది దెబ్బ తిరిగి రేగినట్టుంది, రక్తం వచ్చేస్తోంది, అయ్యయ్యో కదలకండి ఆందోళన నిండిన కంఠంతో పెద్దగా అంటూ ఆయన్ను తిరిగి గట్టుమీద భద్రంగా పడుకోబెట్టేశాడు గోపాలం. అందుకు అభ్యంతరం చెప్పలేదాయన. పైకి లేచే ప్రయత్నం చేస్తుండగానే అర్థమైంది తానున్న పరిస్థితి. డాక్టర్ దగ్గరికి పోవాలి. నన్ను వెంటనే గ్రామంలోకి తీసుకుపోయి ఎవరైనా డాక్టర్ ఉంటే వెంటనే ఆయనకి చూపించు. నీరసం ముంచుకు వచ్చేస్తోంది. నీరసం నిండిన కంఠంతో అస్పష్టంగా చెప్పాడు. తీసుకుపోతాను గురువుగారు. నేను చలమయ్య హోటల్ దగ్గర చూసిన ఆచారి దగ్గరికి తీసుకుపోతాను. మనం గ్రామంలోకెళ్తే మరి వెంకటమ్మ అంటూ తమ ఎదుట ఉన్న సమస్యను గుర్తు చేశాడు. 10 సంవత్సరాల పాటు ఒంటిపూట మాత్రమే అన్నం తింటూ అష్టకష్టాలు పడి స్వాధీనంలోకి తెచ్చుకున్న రక్తాక్షి ఆ పెట్టెలో ఉంటుంది. సరైన మంత్రప్రయోగం చేయకుండా పెట్టెని తెరిస్తే మదమెక్కిన ఏనుగులా బయటికి వచ్చి భీభత్సం సృష్టిస్తుంది. ఆ పెట్టెలో విలువైన వస్తువులేమైనా దాచిపెట్టానని అనుకుని వెంకటమ్మ గనక తెరిచి ఉంటే తన పని అయిపోయినట్టే. చచ్చిపోయుంటుంది, సందేహం లేదు. కళ్ళు మూసుకుని తలను తిప్పుతూ అన్నాడు గురువుగారు. చచ్చా, వెంకటం అట్టాంటిది కాదు గురూజీ. నేను రాకముందు నుంచి తను మీ దగ్గర పనిచేస్తోంది. అప్పుడెప్పుడు ఆ పెట్టె జోలికి పోని మనిషి ఇప్పుడు ఈ దరిద్రపు కొట్టు చోటులో కక్కుర్తి పడుతుందా? పడదుగాక పడదు. అసలు ఏం జరిగిందో మీరొకసారి అంజనం వేసి చూస్తే అనుమానాలన్నీ తీరిపోతాయి కదా. పళ్ళెం తీసుకురానా? అంజనపు ముగ్గులు వేయనా? ఆశగా అడిగాడు గోపాలం. ఓపిక లేదు గోపాలం. అందుకు అవసరమైన ఏకాగ్రత ఇప్పుడు నాలో లేదు. తల పోటెత్తిపోతోంది, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ముందు మనం గ్రామంలోకి పోయి డాక్టర్ని కలుసుకోవాలి అని అంటూ ఉన్నట్లుండి తలను పక్కకి వాల్చేశాడు గురువుగారు. అయ్యయ్యో, ఏమైంది గురువుగారు? మీకేమైంది? అవధులు దాటిన ఆందోళనతో పిచ్చి పిచ్చిగా పిలుస్తూ ఆయన బుగ్గల్ని తట్టాడు గోపాలం. ఇంకోసారి ముఖం మీద నీళ్లు చల్లాడు. అప్పటికీ కళ్ళు తెరిచి చూడకపోవటంతో అమాంతంగా చేతుల్లోకెత్తుకుని గ్రామంలోకి పరుగు మొదలుపెట్టాడు. తూర్పు దిక్కున తొలి వెలుగులు ప్రత్యక్షమవుతున్నప్పుడు తన దగ్గరికెవరో వచ్చి, ఎవరమ్మా నువ్వు? ఎవరివి అని పెద్దగా ప్రశ్నించటంతో కళ్ళు తెరిచి చూసింది కదలిక లేకుండా పడి ఉన్న వెంకటమ్మ. నుదిటి మీద రూపాయి బిళ్లంత కుంకుమ బొట్టు పెట్టుకుని నెరిసి ఉన్న బుర్రమీసాలను సవరించుకుంటూ కనిపించాడామెకు ఒక వృద్ధుడు. ఈ కొండలమ్మ తల్లికి కాపలాదారుణ్ణి నేను. అవసరపడి ఇక్కడికి వచ్చేవాళ్ల తరపున ఈ తల్లికి పూజలు చేస్తూ ఉంటాను. అదిగదిగో నా గుడిసె అంటూ అక్కడికి కాస్తంత దూరంలో బండరాళ్ల మధ్యన ఉన్న ఒక చిన్న గుడిసెను ఆమెకు చూపించాడతను. మేము అడవిలో మూలికలు సేకరించటానికి వచ్చి ఊరి బయట మర్రి చెట్టు కింద ఉంటున్నాము. రాత్రి మా మగవాళ్లు దగ్గర లేనప్పుడు ఏదో భూతం వంటి భయంకర ఆకారం నా వెంటపడింది. భయంతో ఇటు పారిపోయి వచ్చాను. జరిగింది తలుచుకుంటూ తనను గురించి చెప్పింది వెంకటమ్మ. భూతం వంటి ఆకారం వెంటపడిందా? కొండలమ్మ తల్లి కొలువై ఉన్న ఈ నల్ల కొండల్లో భూతాలు తిరగలేవు అంటూ చుట్టూ చూశాడు ఆ వృద్ధుడు. తన వెంటపడిన భూతం తన గురువుగారు ట్రంకు పెట్టెలో అతి జాగ్రత్తగా భద్రపరిచి తీసుకువచ్చిందేనని అతనికి చెప్పలేదు వెంకటమ్మ. అదేమిటో నాకు తెలియదు. భయంతో బెంబేలెత్తిపోతూ ఇక్కడికొచ్చాను. ఈ విగ్రహానికి నమస్కారం పెట్టగానే అది మాయమైపోయింది అని మాత్రం చెప్పింది. తెల్లటి నవ్వొకటి ఆ వృద్ధుడి ముఖాన్ని ప్రకాశవంతం చేసేసింది. అద్గదీ సంగతి.
చూశావుగా, నేను చెప్పబోతోంది అదే. మా కొండలమ్మని చూసేసరికి ఠారెత్తి దూరంగా పారిపోయి ఉంటుందది. మా తల్లి శక్తి సామాన్యమైంది కాదు అంటూ తల మాత్రమే ఉన్న విగ్రహానికి నమస్కారం పెట్టాడతను. నాతో రా తల్లి, రాత్రి వండుకున్న అన్నం మిగిలే ఉంది. మజ్జిగ పోసిస్తాను, మిరపకాయ నంచుకుంటూ తిందువుగాని. ఊరి దగ్గరికి పోవటానికి ఓపికొస్తుంది, నాతో రా అంటూ గుడిసె వైపు అడుగులేశాడు. చద్దన్నంలో మజ్జిగ అనే మాట వినేసరికి ఒక్కసారిగా భగ్గుమంది వెంకటమ్మ ఆకలి. ఏమాత్రం బెట్టు చేయకుండా అతని వెనుకే అడుగులు వేసి గుడిసె ముందున్న అరుగు మీద కూర్చుని అతను పెట్టిన అన్నాన్ని తిని అరగంట తర్వాత అతని దగ్గర సెలవు తీసుకుంది. గట్టుమీది విగ్రహం తలకు నమస్కారం చేసుకుని ఆ వృద్ధుడు చూపించిన దారిలో అడుగులు వేసింది. ఆచారిగారి కోసం వచ్చారా? తలకి దెబ్బ తగిలి రక్తం బాగా కారిపోయిందా? గోపాలాన్ని, అతని చేతుల్లో ఉన్న పెద్ద ఆయన్ని చూసి సానుభూతిగా అడిగాడు ఆచారిగారి ఇంటి దగ్గర నిలబడి ఉన్న ఒక పౌరుడు. అవును బాబు, ఆలస్యం చేయకూడదు. ఓసారి ఆయన్ని బయటికి పిలవండి. మేమీ ఊరికి కొత్త కావటం వల్ల అంత గందరగోళంగా ఉంది అంటూ అతన్ని అర్థించాడు గోపాలం. ఆచారిగారు ఇంట్లో లేరు. నిన్న దెబ్బలు తగిలిన పెద్దయ్యకి ఇంకా తెలివి రాలేదట. తెలివొచ్చేదాకా ఆయన్ని దివాణంలో నుంచి కదలనీయడు దొరగారు. మీరు అక్కడికే పోవటం మంచిది. దూరంలో ఉన్న ఒక ఆవరణ వైపు చేయి చూపిస్తూ చెప్పాడతను. తెల్లబడిపోయిన తూర్పు దిక్కు వంక, నెమ్మదిగా పైకి రాబోతున్న సూర్యబింబం వంక ఒకసారి చూసి ఆ పౌరుడు చూపించిన ఆవరణ వైపు కదిలాడు గోపాలం. బలమైన బాణాకర్రల్ని పట్టుకుని ఆవరణ గేటు దగ్గర ఉన్నారు వస్తాదుల వంటి దొరగారి అనుచరులో. ఏమైంది? ఆ భుజంగరాయుడు జనం పనేనా ఇది? వాళ్లేనా? రక్తసిక్తమైన తలతో ఉన్న గోపాలం గురువుగారిని చూడగానే అడిగాడు వారిలో ఒకడు. అవునని తలూపితే చాలు అరిచి కేకలు పెట్టుకుంటూ భుజంగరాయుడి మీదికి యుద్ధానికి బయలుదేరేలా కనిపిస్తున్న అతన్ని, అతని సహచరుల్ని చూసి అర్జెంటుగా తల అడ్డం తిప్పాడు గోపాలం. ఈ ఊరి వాళ్ళం కాదు మేము, ఊరి బయటనుంచి వచ్చాం. ఒక్కసారి ఆచారిగారిని పిలుస్తారా అని అన్నాడు. పెద్దయ్యకి ఇంకా తెలివి రాలేదు. తెలివి రాకుండా ఆచారి యువతలికి రాడు. మీరు దొరగారిని కలుసుకోండి అంటూ గేటును తెరిచి లోపలికి పొమ్మన్నారు. నిమిషాలు గడుస్తున్న కొద్దీ గురువుగారి ఒళ్ళు చల్లబడిపోతున్నట్టు, ఆయన ముఖంలోని తేజస్సు తగ్గిపోతున్నట్టు అనిపిస్తోంది. అలా అనిపించిన కొద్దీ తారాస్థాయికి చేరుకుంటోంది గోపాలం ఆందోళన. అయ్యా దొరగారు, బాబు దొరగారు, రక్షించండి బాబు, మా గురువుగారిని కాపాడండి. రాజభవనం ముఖద్వారం దగ్గరికి పోయి అరిచాడు. అంతకు ముందెప్పుడో నిద్రలేచి స్నాన సంధ్యలు ముగించి కాఫీ తాగటానికి రెడీ అవుతున్నాడు దొరగారు. చటుక్కున లేచి ముఖద్వారం దగ్గరికి వచ్చాడు. గోపాలం గురువుగారిని చూడగానే విషయం అర్థమైందాయనికి. అదిగో ఆ కట్టడంలో మంచం ఉంది, అక్కడ పడుకోబెట్టు అంటూ దివాణం పక్కనే ఉన్న అవుట్ హౌస్ వంటి కట్టడాన్ని అతనికి చూపించాడు. అదే చేత్తో ఆ సమీపంలో ఉన్న ఒక పనివాడిని పిలిచి ఆచారిగారిని రమ్మని చెప్పు అని ఆజ్ఞ ఇచ్చాడు. గోపాలం తన గురువుగారిని అవుట్ హౌస్ వంటి కట్టడంలోకి తీసుకుపోయి అక్కడున్న మంచం మీద పడుకోబెట్టిన 2వ నిమిషంలో దివాణం వెనకనున్న బిల్డింగ్లో నుంచి ఆచారిని వెంటబెట్టుకొచ్చాడా పనివాడు. నువ్వు నిన్న చలమయ్య హోటల్ దగ్గర కనిపించావు. అడవిలో మూలికలు సేకరించడానికి వచ్చానని చలమయ్య చెప్పాడు. అవును కదూ? వస్తూనే గురువుగారి నాడిని పరిశీలించి తన మందుల పెట్టెలో నుంచి ఏదో చూర్ణాన్ని అతని పెదవులపై వేస్తూ గోపాలంతో అన్నాడు ఆచారి. ఎవరితోనూ మాట్లాడకుండా తన పనేదో తను చేసుకుపోతున్నట్టు కనిపించే ఆ పెద్ద మనిషి తన గురించి మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది. అవును, చలమయ్య చెప్పింది నిజమే. తడబడకుండా ఉండటానికి ట్రై చేస్తూ తలూపాడు. ఉట్టుట్టిగా కాలు జారి పడితే తగిలే దెబ్బ మాదిరిగా కనిపించటం లేదిది. కావాలని కర్రలతో కొట్టినట్టుగా కూడా అనిపించటం లేదు. మూలికల మిష మీద పాడుబడిన మేడ దగ్గరికేమైనా పోయారా? వంచిన తల ఎత్తకుండా వైద్యం చేస్తూ అడిగాడు ఆచారి. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు గోపాలం. అంతలోనే నేర్పుగా ఆ ఉలికిపాటును కప్పిపెట్టుకున్నాడు.